శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి ఆ రోజున ప్రాణత్యాగం చేస్తే కానీ ఆంధ్ర అనే రాష్ట్రం ఆ రోజు మనకు ఏర్పడటం జరిగింది. చాలా మందికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది, తెలుగు రాష్ట్రం కావాలి, భారతదేశం చాలా మంది తెలియగలుగుతున్నారు. జాతీయ నాయకులు మన మద్రాసు అని పిలిచేవారు. కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా కూడా అంటే 1957లో తెలంగాణతో కలిపి మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా తెలుగు వాళ్ళంటే మద్రాసు కింద లెక్కే. అన్నీ చెప్పాలంటే అన్న ఎన్టీఆర్ వచ్చి తెలుగు అనే పదాన్ని ఢిల్లీలో ఒక జెండా వేసిన తర్వాతే ఆంధ్రులు తెలుగు వాళ్ళని గుర్తింపు ఈ రాష్ట్రానికి వచ్చింది. ఆ రోజున 1950లో ఈ రాష్ట్రం నేను ఏర్పడకపోతే 1957లో ఆంధ్రప్రదేశ్ వచ్చేది కాదేమో. తర్వాత తెలుగుకి ఇంత గుర్తింపు రావడం కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రం అనేది సపరేట్గా ఉంటాం. ఇదన్నిటికీ కారణం శ్రీరాములు గారి ఆమరణ దీక్ష. ఆయన చాలా మంది స్వాతంత్ర ఉద్యమం అంటే గాంధీ గారు చెప్తారు, కానీ 1850లో సిపాయి తిరుగుబాటుతో స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. అలాగే శ్రీరాములు గారి ప్రాణ త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి ఈ మధ్య వాట్సాప్లో ఒక స్టోరీ ట్రోల్ అవుతుంది. అంటే శ్రీరాములు గారు చనిపోయేటప్పుడు చాలా దారుణంగా చనిపోవడం, ఆయన తీసుకెళ్తే కూడా ఎవరు రాకపోవడం, ఘనసాల వెంకటరావు గారు వచ్చి సుబ్రహ్మణ్యం గారు వస్తేనే ఆయన డెడ్ బాడీ కలిసి మెడ్రాస్ పూర్వజంలో ఇంట్లో తీసుకెళ్ళడం, అప్పుడే ప్రజలు బయటకు వచ్చారనేది ఒక ట్రోల్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మరి ఆ రోజు దాంట్లో చెప్పాల్సిన పరిస్థితి. అదే నిజం మట్టికి మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత మహనీయుడికి ఆ రకమైన ఇది జరగటం ఆ తరంలో మనం లేకపోయినా ఆ తరం వారసులుగా మనం ఆ బాధ్యత ఇప్పటికైనా నెరవేర్చుకొని ఆ మహనీయుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఏదైనప్పటికీ కూడా తెలుగు వారు అనే దాన్ని గుర్తింపు తెచ్చిన మహనీయుడిని తెలుగు ఉన్నంతకాలం గుర్తు చేసుకోవాల్సిందిగా. మరి ఈ ప్రభుత్వం తెలుగునే మర్చిపోయేదని ఇంగ్లీష్ మీడియం పెడుతుంది. అంటే తెలుగు పదానికి భవిష్యత్తులో అర్థం లేకుండా చేసే దాన్ని కనీసం మనం మన పిల్లలకి ఏదో స్థాయిలో ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ఈ రాష్ట్రానికి ఈ మహనీయులు చేసిన ప్రాముఖ్యత ఇవన్నీ క్లాస్ పుస్తకాల్లో లేకపోయినా కనీసం ఇళ్ళ దగ్గర మనం చెప్పాల్సిన బాధ్యత ఈ చరిత్రని మన వారసులు ఆడవారసులు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఈ మహనీయుడి స్మృతిని మనందరూ అలా జరుపుకోవటం ఒక రకంగా బాధ్యతలు కూడిన బరువైన సందేశం అయినప్పటికీ కూడా ఈ బాధ్యతని తరతరాలుగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పుకోవడం ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పొట్టి శ్రీరాములు గారు.